ఆగస్ట్ 28 దేవుని వాగ్దానం. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 25వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మన జీవితాలు ఆశీర్వదింపబడటానికి మరొక నూతనమైన దినము ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు ఉచితమైన కృపలో మనమందరం క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు చక్కటి పరిస్థితులు మనకందరికీ అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆయన వాగ్దానాన్ని మనం ఎత్తిపట్టి ప్రార్థించటం, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అనే నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళటం చాలా ప్రాముఖ్యం. ఈరోజు వాగ్దానాన్ని గమనించినట్లయితే ప్రభువు ఆ వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేని కొరకైతే నిరీక్షిస్తావో, నీవు ఏదైతే కావాలనుకుంటున్నావో దానిని నీవు చూడకపోయినా కూడా నిరీక్షణ కలిగి ఓపికతో ఎదురు చూసేటువంటి విధానాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనము చూడని దానిని, మనం ఏదైతే చూడని దాని కొరకు నిరీక్షిస్తామో ఆ నిరీక్షణ మనలను ఓపికతో కనిపెట్టేలా చేస్తుంది. విశ్వాసి, ఒకటి గమనించు, మనకు ఏదైతే పొందుకుంటామో అనే హోప్, ఒక నిరీక్షణ ఉంటుందో ఆ నిరీక్షణ మనకి ఓపికను అనుగ్రహిస్తుంది. కనుక నీవు దేవుని యొద్ద నుండి మంచి బహుమతి పొందుకుంటాను అనే నిరీక్షణ కలిగి ఉండాలి. ఈరోజు నీ పరిస్థితి బాగుండకపోవచ్చు. నీ ఆర్థిక పరిస్థితి కానీ, నీ సామాజిక పరిస్థితి కానీ, మానసిక పరిస్థితి కానీ, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చూసి ఎగతాళి చేస్తూ, గేలి చేస్తూ ఉండొచ్చు. ఆ పరిస్థితులను బట్టి నువ్వు లొంగిపోవద్దు. పరిస్థితులను చూచి నువ్వు నిరుత్సాహపడవద్దు. పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగా ఉండవు. చూడని దానిని గురించి నిరీక్షించు. అదే నీకు ఓపికను అనుగ్రహిస్తుంది. బీ పేషెన్స్ కలిగి మనం గనక ముందుకు వెళ్ళగలిగినప్పుడు మన జీవితంలో దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఈ పేషెన్సీ ఏదైతే ఉందో మన జీవితాన్ని, ఓపిక మన జీవితానికి ఒక గొప్ప మార్పును తీసుకురావడానికి దోహదపడుతుంది. అలాంటి గొప్ప మార్పు మనం పొందుకోవాలి అని అంటే మన జీవితంలో ఓపిక చాలా అవసరం. అది నిరీక్షణ వలన కలుగుతుంది. నిరీక్షణకు నీవు చేరువగా ఉండి నిరీక్షణను పొందుకోవాలి అని అంటే నిరీక్షణకు ఆధారమగు దేవుణ్ణి నువ్వు కలిగి ఉండాలి. నీ నిరీక్షణకు ఆధారం నీకు ఎప్పుడైతే అది నీ జీవితంలోనికి వస్తుందో, దేవుని సన్నిధిని, దేవుణ్ణి కలిగి ఉంటావో ఆయన నీకు గొప్ప నిరీక్షణ కలిగిస్తాడు. తత్ఫలితం నిన్ను ఓపిక అలుముకుంటుంది. దానితో నీకున్న ప్రతి సమస్యను తొలగించి విజయం వైపు నువ్వు చేరుకోగలుగుతావు. అట్టి కృపా భాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, నిరీక్షణకు ఆధారముగు దేవా, మా నిరీక్షణకు కారణభూతుడా, నీవు తోడుగా ఉండండి. బిడలు ఏ విషయంలో ఓపిక లేకుండా ఉన్నారో ప్రభువా, మంచి విషయాలలో ఓపికను అనుగ్రహించండి. విజయము సాధించినట్లుగా వారిని ఆశీర్వదించండి. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన నూతన కార్యాలు ఏమున్నా వాటన్నిటిలో నువ్వు తోడుగా ఉండండి. వారిని బలపరచండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాదం, నిరీక్షణను అనుగ్రహించి మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక.
ఆమేన్.